హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసరికి వెజిటబుల్ పులావ్. సో దానికి కావాల్సిన ఐటమ్స్ 2 ఆనియన్స్, 1 టమాటో, 1 ఆలు, 2 పచ్చిమిర్చి, 1 టీ గ్లాస్ మిల్ మేకర్. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకొని అందులో 1 హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసేసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకొని మనం పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టొమాటో, ఆలు ఇవన్నీ కట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, స్టార్, బ్లాక్ స్టోన్ ఫ్లేవర్, యాలుక్కాయ, చెక్క, లవంగం, జాపత్రి, జాజికాయ అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ షాజీరా కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మంచిగా వేగాలి, చిటపటలు ఆడేంత వరకు కలుపుతూనే ఉండాలి. అన్నీ యాడ్ చేసుకొని మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేయండి. పచ్చిమిర్చి యాడ్ చేసేసి మంచిగా కలుపుతూనే ఉండండి. ఆనియన్స్ని కట్ చేయొద్దు, జస్ట్ పొట్టు తీసేసి ఇలా 4 ఘాట్లు పెట్టేసి యాడ్ చేసేయండి. అలానే ఒక బంగాళదుంప, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి మంచిగా ఒకసారి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేసేయండి. మంచిగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి పులావ్ కావాల్సిన బియ్యం తీసుకుని 2 గ్లాస్, నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను టీ గ్లాస్తో. సో టీ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకొని నేను మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నేను బియ్యం నానపెట్టడానికి ఏంటంటే మనం మీల్ మేకర్ ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వాటర్ ఉన్నాయి కదా, అదే వాటర్ని నేను బిర్యానీ రైస్లోకి, సో ఆ రైస్ నానబెట్టడానికి అందులో వేస్తున్నాను. సో వాటర్ అనేది పడేయద్దు, అందులో మనకు చాలా ప్రోటీన్ ఉంటుంది. సో ఆ వాటర్ అందులో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మూత తీసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేస్తే మనకి కొంచెం లైట్గా మగ్గింది ఇది. సో ఇప్పుడు మనం పక్కన స్ట్రైన్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేయండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కలుపుతూనే ఉండండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కలపండి. సో జింజర్ గార్లిక్ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో దీంట్లో ఈ పులావ్లో మనకి చాలా ప్రోటీన్ ఉంటుంది, బికాజ్ మనం ఇందులో మిల్ మేకర్ యూజ్ చేస్తున్నాం కదా, ఇందులో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో వెజిటబుల్స్, టొమాటోస్, ఆలు, సో ఇందులో కూడా మనకి మంచి మినరల్స్ అవన్నీ దొరుకుతాయి మనకి. సో ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి కల్లుప్పు యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. సో ఇందులోకి కర్రీ ఏంటంటే నేను టొమాటో మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను, దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో చూడండి, అది కూడా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సో దట్ మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి. ఇవి మన ఛానల్లో ఏంటంటే అంత హెల్దీ అండ్ దెన్ ఎంటర్టైన్మెంట్ వీడియోసే అప్లోడ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా వేరే బౌల్లో వేసేసుకొని జస్ట్ బియ్యం ఒక్కటే యాడ్ చేసి మిక్స్ చేసేయండి. ఫస్ట్ బియ్యం యాడ్ చేసి వాటర్ పోయకుండా ఫస్ట్ బియ్యం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ కలిపేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. సో దట్ ఏంటంటే ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఒక 5 మినిట్స్ ఉంచేసామంటే మంచిగా బియ్యం చిటపటలాడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపేసుకోండి. ఇందులోకి
వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఏంటంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ వాటర్ కూడా మిల్ మేకర్ ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవే యాడ్ చేస్తున్నాను. నాకు అవే సరిపోయినాయి. సో ఎందుకంటే ఆ వాటర్ చాలా ప్రోటీన్ ఉంటుంది. సో మనం అది పారపోసామంటే మనకి అందులో ఏమి ఉండదు. సో అదే వాటర్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది పులావ్ది. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడే సాల్ట్ చూసుకోండి. సాల్ట్ మీకు ఏదైనా తక్కువైంది అనిపిస్తే యాడ్ చేసుకోండి. తర్వాత స్టేజ్లో సాల్ట్ యాడ్ చేస్తే మనకి మంచిగా కలవదు. సో ఎక్కడ సాల్ట్ యాడ్ చేసామో అక్కడ వరకే ఉప్పగా ఉంటుంది, మిగతా అంత టేస్ట్ ఉండదు. సో ఈ స్టేజ్లోనే మంచిగా సాల్ట్ అంతా చెక్ చేసేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉంచాను. తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉంచేస్తే మనకి ఇక్కడ బిర్యానీ ఉడకడానికి రెడీ అయిపోతుంది. సో ఈ స్టేజ్లో పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా, కొత్తిమీర మనం స్టార్టింగ్లో వెళ్ళదు, ఇప్పుడు యాడ్ చేసుకుంటేనే మనం తింటున్నప్పుడు మనకి ఆ పుదీనా, కొత్తిమీర మనకి ఆకులు మనకి టేస్ట్ తెలుస్తుంది. పుదీనా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచేసి మూత తీసేసి ఒకసారి మొత్తం అంతా కలిపేలా కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచండి. మీకు ఇందులో కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు, నాకు స్పైస్ సరిపోయింది కాబట్టి మనకు బౌల్లో తీసేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను ఇందులో టమాటో పన్నీర్ కర్రీ వేసుకొని తింటున్నాను. మీకు టొమాటో పన్నీర్ కర్రీ రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.